హలో పబ్లిక్, మనమైతే మన న్యూ సిరీస్ కొత్త వ్లాగ్ అయితే వచ్చేసింది. మనం ఒక టెంపుల్కి వెళ్తున్నాం. ఏ టెంపులో మీరు చూసి ఎంజాయ్ చేసి చెప్పండి. జై బజరంగ్ బలి. గుడ్ మార్నింగ్ గాయస్. మనమైతే ఇప్పుడు హిస్టారిక్ టెంపుల్ అని చెప్పాను కదా, ఆ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాను నేను. టైం వచ్చి 6:11. ఈ టైంకి స్టార్ట్ అయిపోయినా. లైక్ మా ఇంటి దగ్గర నుంచి అరౌండ్ ఒక 25 to 30 కిలోమీటర్స్ అది ఆ టెంపుల్ వచ్చి. ఇంత మార్నింగ్ స్టార్ట్ అవ్వడానికి కారణమైంది, ట్రాఫిక్ చాలా ఉంటుంది. అంత ట్రాఫిక్లో మనం వెళ్ళి రావడానికి చాలా టైం పడుతుంది, మళ్ళీ వచ్చి ఆఫీస్కి వెళ్ళాలి. అందుకని చెప్పేసి మార్నింగ్ చేసినామా, క్లీన్గా స్నానం చేసినామా, బట్టలు వేసుకున్నామా, వెళ్ళిపోయినామా. మనకు మేకప్తో అవసరం లేదు, జస్ట్ నార్మల్గానే వెళ్ళిపోవాలి. మనమైతే 6 o'clock స్టార్ట్ అయిపోయినాం. అక్కడికి వెళ్ళేసరికి తక్కువలో తక్కువ, అంటే ఎంత మెల్లగా వెళ్ళినా ఎంత ఫాస్ట్గా వెళ్ళినా 6:40, డెఫినెట్లీ 6:40 to 7 అయిపోతుంది. నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినా, మీకు మధ్యలో చూపిస్తా. దాని గురించి ఒక స్టోరీ కూడా ఉంది, అంటే మరీ పెద్ద స్టోరీ అని చెప్పలేను, బట్ స్టోరీ చెప్తా, మీరేనండి, మీకు కూడా అర్థమవుతుంది ఏంటిది, దేనికి, లైక్ దాని హిస్టరీ ఏంటి అర్థమవుతుంది మీకు కూడా. వచ్చేసేయండి, చలో బాయ్. ఫుల్ చలి పెడుతుంది. ఎంత చలి ఉన్నా సరే కంటెంట్ కోసం ఏదైనా పొద్దున లేవాలా, నైట్ లేట్గా పడుకోవాలా, ఏదైనా సరే. నీ బా 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 ఎంత చలి పెడుతుందో చెప్పలేను. ఎంత చల్లగా ఉంది బయట అయితే. ఎంత చలికైనా మన పబ్లిక్ కోసం వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. జాకెట్ వేసుకుందాం అనుకున్నా, బట్ ఎందుకు జాకెట్ అని చెప్పేసి వేసుకోవాలి. బట్ చలి మాత్రం మస్తు చలి పెడుతుంది. వెళ్ళిపోం నడురు టెంపుల్కి తొందరగా. ఎంత తొందరగా వెళ్ళిపోతే అక్కడన్నా వేడి అవుతుందో లేదో చూద్దాం. మనమైతే మంచిగా పెట్టు అదంట్రా, రండి అందరు వచ్చిరనుకో వెళ్ళిపోవచ్చు. వా, అసలు వ్యూ చూడండి. మార్నింగ్ లేస్తే ఆ వ్యూవే వేరు. ఈరోజు చూడొచ్చు, ఇంకా మంచిగా కనిపిస్తుంది. అంటే మనం మార్నింగ్ ఎప్పుడో లేస్తాం కదా, మనము ఎప్పుడో కానీ అంత పెద్దగా ఇలాంటి వ్యూ చూడలేము. నెక్స్ట్ ఒక ప్లేస్ వెళ్తున్నా, ఆ ప్లేస్ వీడియోస్ కూడా మీకు తొందరలోనే వస్తాయి. తొందరగా 100 subscribers హిట్ చేయండి అబ్బా, జర కొంచెం కంటెంట్ కూడా పెరుగుతుంది. తొందరగా కొట్టుర్రి, దన్న కొట్టుర్రి, లైక్ అండ్ సబ్స్క్రైబ్. కంటెంట్ పెరుగుతుంది, నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. జర మంచిగా ఇంకా ఇంకా ఇట్లాంటి సిరీస్ ఇంకా తీసుకొచ్చేటట్టు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. కొట్టురు తొందరగా, దన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేనైతే లిటరలీ వెయిట్ చేస్తుంటా. నేనైతే తొందరగా 100 subsకి కూడా ఒక స్పెషల్ వీడియో వస్తుంది, దానికోసమే నేను ఇప్పుడు వెళ్తున్నా. తొందరగా 100 subs చేసేస్తే నేను పోస్ట్ చేస్తా వీడియో. నాకు తెలిసి ఈ వీడియో అయ్యేలోపు అయ్యిందనుకో, దీనికన్నా ముందే పోస్ట్ అవుతుంది, లేకపోతే దీని తర్వాత పోస్ట్ అవుతుంది. బట్ పోస్టింగ్ అవ్వడం మాత్రం పక్కా. అది కొట్టండి అబ్బా తొందరగా, జర మంచి అనిపిస్తుంది నాకు కూడా. సరేనా, బాయ్ బాయ్. మనమైతే ఇప్పుడు చెప్తున్నా ఆ టెంపుల్ పేరేంటో. అది మన కర్మాన్ ఘాట్లో ఉన్న హనుమాన్ టెంపుల్. దానికి ఆ పేరు కూడా ఎట్లా వచ్చిందంటే, మొఘల్ లైక్ ఔరంగజేబ్ మన హైదరాబాద్లో ఉన్న అన్ని టెంపుల్స్ని
కూలగొట్టడానికి మనుషులు పెట్టి అన్ని టెంపుల్స్ కూలగొడుతూ ఈ టెంపుల్ దాకా వచ్చి నార్మల్ గానే అన్ని టెంపుల్స్ కూల్చినట్టే ఈ టెంపుల్ ని కూడా కూల్చిద్దామని చెప్పి అనుకున్నాడంట. కానీ దగ్గరకు వచ్చి ఆ, చూస్తే ఔరంగజేబ్ కి ఒక వాయిస్ వినిపించింది, ఖరోమాన్ ఘాట్. ఖరోమాన్ ఘాట్ అంటే నీకు దమ్ముంటే లోపలికి రా అని చెప్పి ఒక వాయిస్ వినిపించిందంట. ఆ వాయిస్ వినిపించిన తర్వాత ఔరంగజేబ్ భయపడ్డాడు. అంటే ఇప్పుడు లోపలికి వెళ్తే ఏం సీక్వెన్సెస్ ఫేస్ చేయాలో నేను అని చెప్పేసి మళ్ళీ తన సైన్యాన్ని వేసుకొని వెనకకి వెళ్ళిపోయాడు. అక్కడ ఆగలే. అట్లా దానికి ఆ పేరు వచ్చింది, ఖర్మాన్ ఘాట్ అని చెప్పి. ఖరోమాన్ ఘాట్ అంటే నీకు గుండె ధైర్యం ఉంటే లోపలికి రా. అదే ఈ టెంపుల్ కున్న ఒక హిస్టరీ. అంటే పెద్ద లైక్ నాట్ అంత పెద్ద హిస్టరీ కాకపోయినా సరే మనకి చాలా పాత టెంపుల్ ఇది. నేను అది కూడా ఒకసారి కరెక్ట్ చెక్ చేసుకొని చెప్తా, తప్పు చెప్పడం కరెక్ట్ కాదు. మనం హిస్టరీ అయిపోయేలోపే మనం టెంపుల్ కూడా వచ్చేసినాం. చూడండి టెంపుల్, కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం. వెళ్ళిపోదాం మనమైతే చూసి. మీరు అట్లా ఓపెన్ చేసి మళ్ళీ అన్న అంటారు. ఇక్కడైతే ఒక శివుడికి స్పెషల్గా అందరు భక్తులతో ఇట్లా మనం చేసుకోవచ్చు. అలా కూడా ఉంటుంది ఇక్కడ. ఇందులో అయితే మనకి ఓన్లీ హనుమాన్ టెంపుల్ ఒకటే దొరకదు. హనుమాన్ టెంపుల్తో పాటు శివయ్య టెంపుల్, దాని తర్వాత మన వినాయకుడు టెంపుల్, వేణుగోపాల స్వామి టెంపుల్, దుర్గాదేవి టెంపుల్, ఇట్లా ఇంకొకటి నవగ్రహాల టెంపుల్. ఇవి మెయిన్. అవి కాకుండా ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి. అరౌండ్ 15-16 టెంపుల్స్ ఉంటాయి టోటల్గా ఈ టెంపుల్ అయితే. మీరు నార్మల్గా ఇక్కడ సపరేట్ పూజలు, వ్రతాలు అన్నీ చేస్తారు. మళ్ళీ ఇక్కడ ముడుపులు కూడా కడతారు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ టికెట్ కౌంటర్స్లో మనం ఒకవేళ క్యాష్ అంటే టికెట్ కౌంటర్లో నుంచి మనం దేనికైనా సరే, పూజకైనా స్వీట్కైనా దేనికైనా టోకెన్ తీసుకోవాలి. లేదనుకుంటే మనం డైరెక్ట్ ఆ టైప్ ఆఫ్ ఈవీఎం మెషిన్స్ లాగా ఉంటాయి, అందులో మనం స్కాన్ చేసి పే చేస్తే మనకి అమౌంట్ వచ్చేస్తుంది. ఆ అమౌంట్ చెక్ చేసుకొని మనం పే చేయగానే మనకి టికెట్ వస్తుంది. పూజకు కానీ, వెహికల్స్ పూజనా, లేకపోతే సంథింగ్ హోమమా, దేనికైనా సరే మనం చేసుకోవచ్చు. చూడండి, టైం ఉన్నప్పుడు అట్లా వచ్చి విజిట్ చేయండి. దగ్గర అయితే, దూరమైనా ఒకసారి విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. మెయిన్ దీని స్టోరీ అట్లాంటిది. లోపల నిజంగా లైక్ ఎప్పుడు ఆడే ఈడే అని కాదు, బట్ మీరు మస్ట్ విజిట్ అంటే సాటర్డే ఆర్ ట్యూస్డేలో విజిట్ చేయండి. మీకు చాలామంది జనాలు ఉంటారు ఆ టైంలో. నీకు అరే నిజంగా ఎందుకు వస్తుర్రు అన్నట్టు అనిపిస్తుంది మీకే. చూడండి, టైం ఉన్నప్పుడు విజిట్ చేయండి. ఇప్పుడాగా నేను తినేసి చలో. ఇది అవుట్రో కాదు, అవుట్రో కొంచెం బయటకు వెళ్ళి ఇస్తాం. ఇక్కడ అందరూ నన్ను వింత చూస్తుర్రు. ఓకేనా, బాయ్ బాయ్. నేను ఇక్కడ అన్ని టెంపుల్స్ అయితే కవర్ చేసిన, బట్ అన్ని టెంపుల్స్లో వీడియో అలవ్ లేదు. అయినా రిస్క్ చేసి కొన్ని టెంపుల్స్ వీడియో చేసిన. చూడండి, ఇప్పుడు సినిమాటిక్స్ వస్తాయి. ఇప్పుడు సినిమాటిక్స్ చూసి ఎంజాయ్ చేయండి. అంతలోపు నేను కూడా టిఫిన్ చేసి బయట అవుట్రో ఇచ్చేస్తా. ఓకేనా, బాయ్.
ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ ఇది వచ్చి చెప్పాను కదా ఈవీఎం టైప్ అని, మనకి ఇందులోనే చేసుకోవాలి. మొత్తం బుక్ చేసుకుంటే మనకి లాస్ట్లో టికెట్ పేమెంట్ చేసిన తర్వాత మనకి టికెట్ వస్తుంది. ఇది ఇక్కడ టికెట్ కౌంటర్ అయిపోయింది ఇంతటితో అయితే ఆల్మోస్ట్. అయితే బయటకు వెళ్ళిపోతున్నా. బయటకు వచ్చి అవుట్రో వచ్చి ఈ బ్లాగ్ని ఇక్కడే ఎండ్ చేద్దాం. ఒకవేళ ఎండ్ అవ్వకుండా తర్వాత ఏమైనా క్లిప్స్ వస్తే స్కిప్ చేయకండి, అవి బోనస్ క్లిప్స్, అవే మెయిన్ ఉంటాయి. దాన్ని బట్టి మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. చలో, జై బజరంగ్ బలి. ఈ బ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం. మీకు ఎట్లా అనిపించింది ఈ సిరీస్లో సెకండ్ బ్లాగ్ ఇది? మీకు ఎట్లా అనిపించింది కమెంట్లో చెప్పండి. ఏమన్నా సజెషన్స్ కూడా ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వండి. ఈ మైక్కి అయితే క్లియర్గానే ఉంది, అది నేను ప్రీవియస్ వీడియో ఇందులోనే రికార్డ్ చేశాను, ఇది బాగా వచ్చింది ఈ మైక్లోనే. ఇంకా ఇప్పటికైతే మనకి ఇదే మైక్, ఈ వాయిస్ క్లారిటీగానే ఉంది అనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ ఎక్కువ నాయిస్ అయితే రాదు, నార్మల్ బేసిక్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది ఇందులో, దాన్ని బట్టే మీరు చూడండి. చలో, ఇంతటితో మన అవుట్రో ఇచ్చేసిన. సరే చెప్పండి, ఇంట్రోలో అవుట్రో ఇంకెట్లా ఏమన్నా ఇంప్రూవ్ అవ్వచ్చా కమెంట్ చేసి చెప్పండి. సరే, నాకు కూడా మంచి అనిపిస్తుంది. సరేనా? జై బజరంగ్ బలి, గణపతి బప్ప మోరియా.